వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. కొనగింటాకు తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కొనగింటాకు తాలింపు తయారీ విధానం చూద్దాం. చూడండి, కొనగింటాకు తాజాగా ఉంది. కొనగింటాకు ఈ కొనగింటాకును ఒలుచుకోవాలి. చూడండి, ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఒలిచి శుభ్రంగా కడగాలి. బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజుగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలను లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదు, లైట్గా అయితే సరిపోతుంది. కొనగింటాకును శుభ్రంగా ఇలా కడగాలి. చూడండి, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొనగింటాకు వేసుకోవాలి. లైట్గా ఎర్రగడ్డలు చేంజ్ అయ్యాక చూడండి, ఇలా కలిపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. కొనగింటాకులు నీళ్ళు చూడండి ఎలా వచ్చాయో. చూడండి, ఆకులో నీళ్ళైతే వచ్చాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా వేయించుకోవాలి. ఆకులో వచ్చిన నీళ్ళు ఇవి. ఆకు శుభ్రంగా కడిగి పిండి వేసుకున్నా కూడా ఇలా నీళ్ళు వచ్చాయి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ నీళ్ళన్నీ మిరిపోయేట్టుగా బాగా ఈ ఆకును ఫ్రై చేయాలి. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ ఆకును ఫ్రై చేశారేమో, చేసింటే కామెంట్లో తెలియజేయండి. చూడండి, కాస్త నీళ్ళు తగ్గాయి, ఇమిరాయి. కాస్త ఇమరాలి. చూడండి, కాస్త ఇమిడితే సరిపోతుంది. నీళ్ళు ఇమిరిపోయాలకి ఆకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. పచ్చి వాసన లేకుండా వేగిపోతుంది. ఈ నీళ్ళు ఇమిరిపోతే
మొదటగా వేసిన ఆయిల్ పైకి వస్తుంది, నీళ్ళు ఇమిరిపోయి ఆయిల్ కనస్తుంది ఆకు పైన. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఫాస్ట్గా ఏగిపోతుంది. చూడండి, చక్కగా ఏగిపోయింది, నీళ్ళన్నీ ఇమిరిపోయాయి. ఇలా ఏగిన తర్వాత శనగగింజల పొడి చల్లుకొని కలిదిప్పుకోవాలి. చూడండి, నేను చాలా తాలింపు చేశాను. చూడండి, ఇలా కాస్త శనగగింజల పొడి చల్లుకోవాలి. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, తాలింపు అయితే చాలా ఎక్కువగానే చేశాను నేను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొనగంటాకు తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా టేస్టీగా ఉంది. ఆకు చాలా హెల్దీ టేస్టీ ఆకుది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి.